ముఖ్యంగా వేరుశెనగ పప్పులు జీరో కొలెస్ట్రాల్. అందరికీ అనుమానం ఇది కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వస్తాయి వేరుశెనగ పప్పులు తింటే అనుకుంటారు. కానీ ఇంత చెప్పినా మీకు మాంసం వల్ల కొలెస్ట్రాల్ ఉండి మీకు ఇబ్బందులు వస్తాయన్న ఎవరు మానరు సహజంగా. కానీ ఈ వేరుశెనగ పప్పుల్ని ఎలా తీసుకుంటే మంచిది? ఎండిపోయిన పల్లీలు మనకు ఉంటాయి, ప్రతి ఇంట్లో చట్నీలు చేసుకోవడానికి డబ్బాలు తెచ్చి పెట్టుకుంటాం కదా. ఈ పల్లీలని డైరెక్ట్గా తిన్నా ఏమీ కాదు. కానీ మనకి ఉన్నదంతా మన శరీరానికి ఒంటికి పట్టాలంటే ఈ వేరుశెనగ పప్పుల్ని బలానికి వాడుకునేవారందరూ మంచి మాంసకృతులండి. 25% మాంసకృతులు ఉంటాయి వేరుశెనగ పప్పుల్లో. ఈ వేరుశెనగ పప్పుల్ని మనం 6 hours నానపెట్టుకుని తింటే తేలిగ్గా డైజెషన్ అవుతాయి. తిన్నదంతా రక్తం లోపలికి పూర్తిగా చేరుతుందన్నమాట. అంటే ఎండుపప్పుల్ని గ్రైండ్ చేస్తే ఆయిల్ వస్తుంది,